భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 14/7/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్ష అష్టమి ఆదివారం అష్టమి మధ్యాహ్నం 2:11 వరకు చిత్రా నక్షత్రం ఉదయం 7:57 వరకు వర్జన్ రాత్రి 2:04 నుండి 3:48 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:42 వరకు సూర్యోదయం 5:36 సూర్యాస్తమయం 6:34 అమృత గడియలు మధ్యాహ్నం 12:54 నుండి 2:39 వరకు రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా రాహుకాలం శుభ సమయం లేదు ఈరోజు. సిద్ధియోగం ఈరోజు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, భవ మధ్యాహ్నం 2:11, బాలవ తెల్లవారుజామున 3 గంటల వరకు 3 గంటలకి ఉంది అని చెప్పడం జరుగుతుంది. అష్టమి ఆదివారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకి ఈరోజు అనుకూలం. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగానే ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగానే ఉంది. ధనుసు మకర కుంభ మీనరాశుల వారికి బట్టి అనుకూలంగా చెప్పబడుతుంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే మాధవ ఓం మాధవాయ నమః. మాధవ శబ్దానికి భక్తులు అత్యంత ప్రియమైనది. మా ప్లస్ దవ మాధవ. మా అనగా లక్ష్మి అని అర్థం. లక్ష్మిని భర్త అయినటువంటి వాడు కాబట్టి ఆయన మాధవుడు అన్నారు. మాధవ శబ్దానికి మౌనమునకు చిహ్నము ఆత్మ. మాధవ నిస్సంగమము నిర్లిప్తమము గనుక భగవానుని మాధవుడు అన్నారు. మౌనము వలన ధ్యానము, ధ్యానము వల్ల యోగము, యోగము వల్ల పొందబడుగు మాధవుణ్ణి మహాభారతంలో వ్యాస మహర్షి మౌనాత్ ధ్యానస్య యోగస్య విద్ధి భారత మాధవం అన్నాడు వ్యాసులు వారు. బృహదారణ్యకోపనిషత్తు కూడా శృతి యందు కూడా చెప్పబడిన విధంగా మధు విద్యా ద్వారా తెలియబడేటువంటి వాడు కనుక భగవంతుణ్ణి మాధవ అన్నారు. సకల విభూతులకి అధిపతియగుట చేత అతన్ని మాధవుడు అయ్యాడు. ఆయన్ని ఆశ్రయించిన వారికి సర్వశుభాలు కలుగునని ఆ మాధవ శబ్దానికి అంత అర్థం ఉందని తాత్పర్యంలో మనకి విష్ణు సహస్రం ఎంతో ప్రతి మంత్రానికి ప్రతి నామానికి కూడా ప్రతి నామానికి ఎంతో అర్థం తెలుసుకుని మనం చదవగలిగితే ఇంకా చాలా అది తెలియజేయాలనేదే మా ఉద్దేశం అన్నమాట. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.